హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్కే క్రియేషన్స్. ఈరోజు నేను మీకు విండోస్ 7 అల్టిమేట్లో రన్ కమాండ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. విండోస్ ఎక్స్పీలో అయితే డిఫాల్ట్గా ఓఎస్ ఇన్స్టాల్ చేయగానే రన్ కమాండ్ స్టార్ట్ మెన్యూలో ఎనేబుల్లో ఉంటుంది. కానీ విండోస్ 7 అల్టిమేట్లో అయితే రన్ కమాండ్ డిసేబుల్లో ఉంటుంది. ఈ రన్ కమాండ్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమన్నా ఫైల్స్ త్వరగా సెర్చ్ అయ్యి టైం సేవ్ అవుద్ది, ఫాస్ట్గా సెర్చ్ అవుద్ది. మనం సెర్చ్లో చేసే దానికన్నా రన్లో చేస్తే త్వరగా టైం సేవ్ అవుద్ది. మనకు కావాల్సిన ఫైల్స్ ఈజీగా తీసుకోగలుగుతాం. విండోస్ ఎక్స్పీ యూజ్ చేసి విండోస్ 7లోకి వచ్చిన వాళ్ళకి రన్ కమాండ్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు. ఈ ట్యుటోరియల్ చూస్తే ఈజీగా స్టార్ట్ మెన్యూలోకి వెళ్ళి మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. మీకు టాస్క్ బార్ అండ్ స్టార్ట్ మెన్యూ ప్రాపర్టీస్ అనేది డిస్ప్లే అవుద్ది. దాంట్లో మీరు స్టార్ట్ మెన్యూలోకి వెళ్ళి కస్టమైజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత దీన్ని స్క్రోల్ చేయడం ద్వారా ఆప్షన్స్ అనేవి కలుగుతాయి. ఇక్కడ మీకు రన్ కమాండ్ అనేది డిసేబుల్లో ఉంటుంది. దీన్ని క్లిక్ ఇచ్చి ఎనేబుల్లో ఉంది. దాని తర్వాత ఓకే ఆప్షన్ క్లిక్ చేయండి. దాని తర్వాత అప్లై ఓకే. మీకు ఇప్పుడు చూసినట్లయితే రన్ కమాండ్ అనేది ఎనేబుల్లో ఉంటుంది. స్టార్ట్ రన్. ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను టెంప్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ tutorial. Please subscribe us for more latest videos.